ఈ వీడియో నవ్వుకోవడానికి మాత్రమే. దయచేసి ఎవరు సీరియస్ గా తీసుకోవద్దు. అట్లనే వీడియోని లైక్ చేసి మా ఛానల్ జరంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మ్యాచ్ లా ఎవరికి వెళ్తారని మీరు అనుకుంటారో కింద కమెంట్లలో చెప్పుర్రి. నీ అవ్వ ఒక్కటే ఒక్క అడుగు, గీ అడుగుల గనక చక్క నిలిచినామంటే కథం, కప్పు మనకి షిప్ప గాళ్ళకి. ఎస్, కరెస్టే సూర్యాబాయ్. చెప్పు, జల్దీ చెప్పు. గేమ్ ప్లానింగ్ ఏంది, ఏం కథ, ఏం ముచ్చట? ప్లానింగ్ ఏం లేదు, ఇది ఫైనల్ మ్యాచ్. ఈ మ్యాచ్ లో అయితే అందరు చక్కగా ఆడాలి చెప్తానా, లేకపోతే షెవులు విండి చేతులు పెడతా. అంటే మన వరల్డ్ T20 నెంబర్ 1 బ్యాటరు బౌలరు గాలం సుత కలుపుతున్నావు ఇంలా? ఏ అద్దద్దు, గాలం పక్క పెట్టి మిగతాలందరికి చెప్తాను గంతే. షేకు, అభిషేకు, షేక్ ఆడిత్తా. సూర్యాబాయ్, ఈ మ్యాచ్ లో చూడే నా ప్రతాపం. ఏ ఆపువా, ఏ ఆపు. ప్రతి మ్యాచ్ లో గిదే ముచ్చడు, ఎప్పుడు గదే పని చేసుడు. ఎన్ని దినాలు చెప్తావురా వారు ఇట్లా? అందుకని విన్నింగ్ కాంబినేషన్ మారుతావా నువ్వు? ఈ ఒక్క మ్యాచ్ లో ఛాన్స్ ఇచ్చి చూడన్నా, నీ అవ్వ చూపిస్తున్న ప్రతాపం ఏందో. అరే తమ్ముడు, మిమ్మల్ని టీంలకి వెళ్ళి తీసేత్తలేనరా నాయన. మీరు టీములనే ఉంటారు, ఏడవకు. మీరు చక్కగా ఆడకపోయినా కానీ ఇన్ని మ్యాచ్లు గెలిచినాం. ఈ పొద్దు సుత గట్లనే ప్లానింగ్ చేస్తానా. ఒకవేళ మీరు రెచ్చిపోయి ఆడిదిరా, గా న్యూజిలాండ్ సచ్చినట్టే. ఇక చూసుకో అన్న, ఈ మ్యాచ్ లా ఎట్లా షేక్ ఆడిస్తాను. పోయిన వరల్డ్ కప్ లా కోహ్లీ అన్న కూడా ఒక్క మ్యాచ్ లో కూడా ఆడకుండా ఫైనల్ ఆడి గెలిపించిండు. ఈ పొద్దు నేను కూడా గంతే, గట్లనే ఆడి గెలిపిస్తా. సూర్యన్న, నీ మాటలు వింటుంటే నాకు ఏడిపోతుంది. ఏడితే ఇజ్జే పోదని ఊరుకుంటానా. నువ్వు మాకు గింత సపోర్టింగ్ చేస్తావని అస్సలు అనుకోలే. ఇక ఈ పొద్దు చూడు చక్రం ఎట్లా తిప్పుతానో. చక్రవర్తి, అసలు నిన్నేమనాలో నాకు అర్థమైతలేదువా. షెండును గిర్ర గిర్ర తిప్పటోనివి, ఏమైందివా నీ చేతులకి చెదలు పట్టినాయా? గా అభిషేక్ ఏమో రన్నులు కొట్టరా తమ్మి అంటే అవుట్ అవుతాడు. గా నౌడి ఏరా తమ్మి అని నీకు చెప్తే నువ్వేమో రన్ల మీద రన్లు ఇవ్వబడితివి. గీ మ్యాచ్లో అన్న జరంతా గా రన్నులు తక్కువ ఇస్తాడు చూసుకో. అన్నా, నా మీద నమ్మకం పెట్టుకో చాలు. ఈ పొద్దు గీ న్యూజిలాండ్ వాళ్ళని నా స్పిన్ తోటి పిసికి పారదొబ్బుతా. అస్సలు గింత గింతంటే పిసరంత నమ్మకం కూడా పెట్టుకోండి నీ మీద. మా నమ్మకం, మా ధైర్యం ఒక్కడే బూమ్రా. ఏ ఊకోవా సూర్యకుమారు, ఎందుకట్లా పొగుడుతాను? నా పని నేను చేసిన, ఇట్స్ మై డ్యూటీ యునో. ఏ ఊళ్ళో నీకు చెప్పింది అవి పొగడతలని? 253 పరుగులు చేసి కూడా 7 పరుగుల తేడాతో గెలితిమి. నువ్వుగా 16 ఓవరు 18 ఓవర్ అట్లా లేకపోతే మ్యాచ్ వీకేది. తర్వాత ఏమైంది నా గతి? అగో, నేను గీడుండంగా మ్యాచ్ ను ఓడిస్తానా? ఏం మాట్లాడుతున్నావు? ఈ పొద్దు ఈ న్యూజిలాండ్ సొంత గట్లనే విసుకుతా. ఈ అవ్వ యార్కర్ల మీద యార్కర్లేసి ఆగమాని చెత్తియాల. సూత్తనమని సన్నరు గల్లేశాలు ఎట్లా పోతారు. సూత్తన్నా అన్ని చూస్తానా. అటే చూసినా, లేకపోతే మనం చూస్తే ఏమైనా ప్లానింగ్ చేసేది ఉందా? గదే ఎత్తనా, గిల మీద రివెంజ్ ఎట్లా తీసుకోవాలనా అని. యాది మర్చినవా, పోయినాడాది ఛాంపియన్స్ ట్రోఫీల ఫైనల్ లాగాళ్ళు మనల్ని ఓడించి కప్పెత్తుకపోయారు. గిదైతే మంచి టైం అన్నట్టు రివెంజ్ తీసుకోనికి. అయితే నీకు ప్లానింగ్ చెప్తా ఇను. పవర్ ప్లే లా ఫస్ట్ ఓవర్ లో నాకు బౌలింగ్. గా అభిషేక్ అస్సలు ఫామ్ లో లేడు, అట్టేనే విసుకుతా. రచిను, గా పిల్లగాని మీద నీ పతాపం ఏందివా? గా తమ్ముడు నువ్వు వద్దన్న అవుట్ అవుతాడు చూడు. ఏం ప్లానింగ్ చేస్తురువా మీరు? గిదా ప్లానింగ్? ఆహా, ఇదే ప్లానింగా? ప్లానింగ్ అంటే నేను చెప్తా ఇన్నోర్రి. మొన్న గా సఫారీ మీద 33 బాళ్ళకే సెంచరీ చూపిన. ఈ పొద్దు 30 బాళ్ళకే చూపుతా. గిది ప్లానింగ్ అంటే గిట్లుండాలే. తమ్ముడు, మొన్న నువ్వు ఆడినాట ఈ టోర్నమెంట్ లోనే హైలైట్ అన్నట్టు. నువ్వు మళ్ళా గట్లనే ఆడితేవంటే అటేనే గెలుతాం. కానీ గా బూమ్రాని జరంత చూశాడు. బూమ్రా ఎత్తేంది, హార్దిక్ పాండ్యా ఎత్తేంది, ఎవరైనా సరే ఉతుకుడే ఉతుకుడు. నేను సిఫెట్ గాడు ఇద్దరం కలిసి పవర్ ప్లేలోనే గల బౌలర్లను పండ పెడతాం. ఏమంటారో సిఫెట్? గంతే, ఇక నేను మళ్ళీ అనేది ఏముంది. ఏమన్నా మనం ఇద్దరమే ఆడాలి, తర్వాత ఎవరు ఆడతారు? ఎవ్వరు ఆడతలేరు కొడుకులు. అవు కరెక్ట్ చెప్పినవరా వారి. గా రవీంద్ర గారికి వికెట్లు పడుతున్నాయని చాలా పొగరు ఎక్కువైంది. బ్యాటింగ్ చక్కగా ఎత్తలేడిగా. అవు రచను, ఏమైందివా నీకు? వికెట్లు తీస్తున్నావు గానీ బ్యాటింగ్ చక్కగా ఎత్తలేవు. గీ ఇండియా వాళ్ళు చాలా డేంజర్ గాళ్ళు. ఈ పొద్దు నువ్వు గట్టిగా నిలబడాలి. సాటినారు, నేను లేనా గీడ? నేను ఉన్నా కదా, నేను చూసుకుంటది. ఈ ఇండియాతో మ్యాచ్ అనగానే నాకు ఎట్లా ఊపోతుందో ఎరికే కదా నీకు. అవురా మిషలు, నువ్వు ఉన్నావు కదా టీంలా. అస్సలు నీ జాడే కానత్తలేదు, ఏంది ముచ్చట? నేను కావాలనే దాక్కున్నా, గీ ఇండియా వాళ్ళకు సర్ప్రైజ్ ఇద్దామని. నేను ఆడితే ఎట్లుంటుందో ఈ పొద్దు చూపిత్తిళ్ళకి. మీరు ఎవరన్నా ఆడుకోర్రి, ఏమని వేసుకోర్రి. మ్యాచ్ గెలవాలి, కప్పు కొట్టాలి గంతే. సాటినారు, కళలు కనమన్నారు వే, కథలు మింగుమల్లే. అసలు మీరు గీడికి రానికే పడుకుంటా లేసుకుంటా పాక్కుంటా దేక్కుంటూ వచ్చిర్రు. మీరు ఫైనల్కి వచ్చుడే ఎక్కువ అంటే కప్పు సుత కొడతారా ఇక? గాల ముచ్చట పక్కకు పెట్టు గాని సంజు, నువ్వు టీం కోసం చాలా చేసినావు. నీ కోసం కూడా ఏమైనా వేసుకోవచ్చు కదా. ఏమన్నా అంటే ఏందన్నా, ఏం చేయాలి? అట్లాగా తమ్మి, టీం కోసం ఆడి 2 మ్యాచ్లలో కూడా సెంచరీ మిస్ చేసుకున్నావు. మాకు మస్తు బాధ అనిపిస్తుంది. ఈ లాస్ట్ మ్యాచ్ లో నీ కోసం సెంచరీ చేసుకో అయిపోతుంది. అంటే ఏందన్నా, నేను నా కోసం సెంచరీ చేసుకుంటే గానీ టీం కోసం చేయాలనుకుంటున్నావా? నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది సెంచరీ మిస్ అయిందని. ఈ పొద్దు ఖచ్చితంగా చేసుకుంటా, కానీ టీం కోసమే చేసుకుంటా, నా కోసం కాదు. నాకు సుత గదే కావాలి తమ్మి. పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే.